ఏమని అంటున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అని అంటున్నాం. ఇగో ఈ మిషన్కి సంబంధించి ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలని అంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మిషన్ని ప్రారంభించడం జరిగిందిరా. సో ఇటీవల ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్లో భారతదేశం ముందుకు వెళ్ళేందుకు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ముందుకు వెళ్ళేందుకు కోసం భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని ప్రారంభించారా లేదా అని అడుగుతారు. ప్రారంభించారు అని చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని కృత్రిమ మేధస్సుకి సంబంధించినటువంటి మిషన్గా కూడా మనం ఇక్కడ భావించడం జరుగుతూ ఉంది. మరి ఈ మిషన్ అనేది ప్రారంభించి దీనికి కొన్ని టార్గెట్స్ని, లక్ష్యాలను ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్యాలకి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యాలు ఏమిటి అని అంటారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా క్వశ్చన్గా అడుగుతారు. ఇటీవల భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, కృత్రిమ మేధస్సుకి సంబంధించిన మిషన్ని ప్రారంభించారు. లక్ష్యాలను గుర్తించండి అని స్టేట్మెంట్ అడుగుతారు. సో లక్ష్యాలని గుర్తించండి అన్నప్పుడు ఆ లక్ష్యాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారతదేశంలో బలమైనటువంటి కంప్యూటింగ్ అధికారాలను ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు. కంప్యూటింగ్ వ్యవస్థకి సంబంధించి బలంగా తయారు చేయాలి అని అనుకుంటున్నారు. కంప్యూటింగ్ బలాన్ని పెంచాలి అనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ మిషన్ పెంచడం. ఇక రెండవ లక్ష్యం ఏంటి అని అంటే, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య ఇలాంటి క్లిష్టమైనటువంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించాలి అని అనుకుంటున్నారు. దేంట్లో అని అంటున్నాం? వ్యవసాయం, ఆరోగ్యం, విద్య. ఇగో ఈ రంగాలలో ఏం చేయాలి అనుకుంటున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించాలి. అలాగే స్టార్టప్ల ఏర్పాటుకి, అంటే కొత్త ఆర్టిఫిషియల్ కంపెనీల ఏర్పాటుకి ప్రోత్సాహం అందించాలి అని కూడా ఈ మిషన్ ద్వారా ప్రకటించడం జరిగింది. రానున్న రోజులలో ప్రపంచానికి సంబంధించి భారతదేశం నుంచి గ్లోబల్ పార్ట్నర్షిప్లో ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి మూమెంట్ని ఎక్కువగా తీసుకువెళ్ళేందుకోసం ఈ మిషన్ని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% బిట్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకో రకంగా కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇతర కార్యక్రమాలు భారతదేశంలో ఏమున్నాయి గుర్తించండి అని అంటారు. కృత్రిమ మేధస్సు కోసం ఇటీవల ప్రారంభించిన మిషన్ కాకుండా ఏ కార్యక్రమాలని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే మనం కొన్ని కార్యక్రమాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. అది ఒకటి ఏంటి అని అంటే, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. రెండోది ఏంటి అని అంటే, యుఎస్ అలాగే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేషన్ అని అంటున్నాం. అంటే భారత్, అమెరికా కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇనిషియేషన్ తీసుకోబోతా ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీంతో పాటు యువతకి సంబంధించి బాధ్యతాయుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. యువత ఎలా పడితే అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకుండా బాధ్యతాయుతంగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం, వాడడం లాంటి అంశాలకి ఇక్కడ అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం కూడా భారత్లో ఒకటి ఉంది. మరొక చివరి కార్యక్రమం ఏంటి అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్కి సంబంధించి అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ ఎసిమిలేషన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందిరా. నాలెడ్జ్కి సంబంధించి, అనలిటిక్స్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ చేయాల్సినటువంటి అంశాలు. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్